శంకుస్థాపన, భూమి పూజ ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి స్వామి? ఇంకొకటి ఏంటి అంటే ఈ మధ్య కాలంలో నార్మల్గా పూజలు చేసి ఇల్లు కట్టేస్తున్నారు. మీరు నాకేం చెప్పడం జరిగింది, శంకుస్థాపన అనేది ఖచ్చితంగా ఉండాలి, దానికి దీనికి తేడా ఉందని చెప్పేసి అన్నారు. చాలా మందికి తెలియదు ఈ విషయం. సో దీని గురించి చెప్పాలి వివరణమ్మా. ఇది చాలా బ్రాహ్మణాధిపత్యానికి ఒక మెట్టు పరీక్ష. ఇది ఒక సాధువులకి, ఒక అఘోరులకి, నాగ సాధువులకి, సామాన్యమైన పూజలు చేస్తున్న స్వామిలకి కూడా తెలియవలసిన మహా విషయం. ప్రళయాలు వస్తున్నాయి ఇప్పుడు లగ్జూరియస్ విల్లాస్లో, 3 కోట్లు 4 కోట్లు ఉన్న విల్లాస్లో కారు ఇలా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి ఇలా పడుతుంది వర్షాకాలం వచ్చి. తర్వాత ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు అయితే మనకి తట్టుకునే ఆరోగ్య పరిస్థితులు లేవు. ఇంట్లో ఏదైనా శాంతి, ఏదైనా శుభసూచకమైన లేకుండా పరిస్థితి వస్తే మానవులు చిన్న చిన్న దానికి అసలు ఈ ఇల్లే బాగలేదు, ఈ ఇల్లు గూలగొట్టేస్తా లేకపోతే అమ్మేస్తా అనే విషయాలు వచ్చేసరికి అమ్మ మనం పునాదుల్లోకి వెళ్దాం. ఒక ఇల్లు అంటే ఏంటంటే అమ్మ, దేవాలయం అయినా ఇప్పుడు ఈ ఉన్న బిల్డింగ్ అయినా శంకుస్థాపన అనేది ఈ సైజు నుంచి ఒక అడుగు నుంచి అమ్మ 6-7 అడుగుల వరకు ఉంటుంది. అది గుడి విషయంలోకి వచ్చేస్తమ్మ 3-3.5 అడుగుల గోపురాలు పెట్టుకోవచ్చు. శంకులు 4 శంకులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను కేదార్నాథ్లో కడుతున్నాను కదా, 4 శంకులు ఆర్డర్ ఇచ్చాను. అక్కడ 4 మూలల్లో 4 ఉంటుంది. తర్వాత గర్భగుడిలో నేను పరమాత్మని కూర్చోబెట్టినప్పుడు ఈ 4 శంఖాల నుంచి దానికి ఒక శక్తి ఆవిర్భావం వచ్చి ఆ పవిత్రమైన లింగానికి ఎక్కడ లేని కాంతి, ఎక్కడ లేని ప్రశాంతత వస్తుంది. ఎలా వస్తుంది? ఒక గుడికి ఒక ఇంటికి వ్యత్యాసం. మీరు అడిగిన ప్రశ్న. భూమి పూజకి వినాయకుడి పూజకి సంబంధం ఏమిటి? నేను అనేది భూమి పూజ అనేది వినాయకుడిదే కాదు. భూమి అనేది నా తల్లి ధరణీమాతది. మరి ధరణీమాతని తవ్వుతూ ఏమీ తెలియని వినాయకుడిని తీసుకొస్తారా? మాటలో తేడా ఉంది కదా తల్లి. వినాయకుడు సకల కార్యసిద్ధి అనేది పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ. కానీ ఏ కార్యసిద్ధి? నియమ నిబంధనలు పాటించుకు వెళ్ళాల్సిన పరిస్థితులు. శంకు అనేది ఇలా ఉంటుంది కదా నా తల్లి, ఇలా 4 మూలలు ఉంటాయి. కింద మీదికి వచ్చేసి 12 మూలలు ఉంటాయమ్మ. 8 మూలలు ఉంటాయి. కింద పైన కలిపి 12 మూలలు ఉంటాయి. ఆ పైన వచ్చేసి శివుడి యొక్క లింగం ఉంటుంది కదా, ఆ ఆకారం ఉంటుందమ్మా. మొత్తానికి శివలింగం కాదు శంకు. దాన్ని ఏం చేస్తారంటే అమ్మ, మొదట ఒక కులదైవం అనేవాడికి తండ్రి పరమాత్ముడు నరసింహుడే ఉన్నాడు, నల్లపోషమ్మే ఉంది, మహంకాళి ఉంది, ఏ దేవత స్వరూపమే ఉంది, పోనీ అమ్మ సాయిబాబా ఉంది. వీళ్ళు ఎక్కడ కూర్చోవాలి? మరి నువ్వు ఇల్లు కడితే నీ ఇంట్లో, అందరింట్లో అయితే గుడి కట్టాం కదా తల్లి. గుడి కట్టేది కొన్ని సందర్భాలు కొన్ని వంశాలకే ఉంటాయి. మరి ఈ శంకు ఏంటంటే అమ్మ, నీ యొక్క కులదైవం నీ యొక్క ఇంటి ఇలవెలుపులు కూర్చున్న చోటు శంకు అంటే. ఆ శంకుస్థాపన చేసినప్పుడు ఎలా చేస్తారంటే అమ్మ, ఉదాహరణకి 10 పిల్లర్లు అనుకో మన ఇంట్లో. 10 పిల్లర్లో ఎక్కడైతే నార్త్, మనం ఈశాన్యం అంటూ ఉంటాం, ఈశాన్యంలో ఉన్న మొదటి పిల్లర్ దగ్గర కొంచెం ఒక 4 మూలలు ఆ శంకు పడేంత తెచ్చి హోమాన్ని చేయాలి. ఈ హోమం వచ్చేసమ్మా మహా హోమం అంటారు. అది కూడా శాంతి హోమం. తండ్రి, భూమిని తవ్వుతున్నాము మేము, అందులో జీవులు ఉండవచ్చు, పక్షులు, తర్వాత చిన్న చిన్న మైక్రో లెవెల్ ఉండే పురుగులు, తర్వాత పువ్వులు, పాములు, ఇలాంటి ఎన్నో ఉండవచ్చు. ఇన్నిటిని చంపుతూ వెళ్తున్నాం మేము ఇంటికి, మమ్మల్ని క్షమించండి అని ఇక్కడ కుడివైపు చేతు పెట్టి, ఒకవేళ భార్య ఉందనుకోమ్మా, ఆమెను ఎడమవైపు చేతు కూర్చోబెట్టి ఆమె చేతు ఈయన పట్టుకొని ఇక్కడ కుడి చేతు పెట్టి వాళ్ళు చెప్పుకుంటారు ధరణీమాతకి. ఇది శాస్త్ర జ్ఞానాల్లో తెలుసుకోవాల్సిన విషయం. ధరణీమాతకి చెప్తారమ్మా, తవ్వుతున్నాను, 6 నెలలు 7 నెలలు తీవ్రమైన ఒత్తిడి జరుగుతుంది భూమిలో, మమ్మల్ని క్షమించండి. ధరణీమాతకు చెప్తాం ఈ మాట. ధరణీమాత మన కులదైవానికి అనుమతిస్తుంది, మీరు ఇక్కడ కూర్చోండి, పిల్లల యొక్క విషయ వివరణని జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే వాళ్ళు మీ వంశాంకురం కాబట్టి నాకు ఇచ్చిన ఈ విలువ ఎంతో మహా అమృతం. అంటే నన్ను కనిపెట్టారు, ఒక శంకు చేసేటప్పుడు మిమ్మల్ని స్థాపించి కూర్చోబెట్టాలి అన్న ఆ పూజకి నేను మెచ్చానని చెప్పినప్పుడు అమ్మ, ఆ ఇంట్లో ఆ కులదైవం శంకులో కూర్చొని ఉంటాడు తల్లి. ఉన్నప్పుడు శంకు అనేది అక్కడ పెట్టేసి 4 మూలలు కిందే కడతాం. ఇక కట్టేసి దాన్ని మీద నుంచి అంతా క్లోజ్ చేసేస్తాం, అంతా అష్టగంధాలు వేసేస్తాము, అన్ని పూజలు శాస్త్రీయంగా చేస్తామమ్మ. హోమం చేస్తాం ఇక్కడ పైన, శంకు కింద పెట్టాక పైన హోమం జరుగుతుంది. అన్నీ జరిగిన తర్వాత ఈ హోమం చేసిన తర్వాత అమ్మ, ఈ పిల్లర్ ఫస్ట్ పిల్లర్ అక్కడ పడాలి, ఈ శంకు పక్కనే పడాలి ఫస్ట్ పిల్లర్. తర్వాత అంతా సిమెంట్ వేసేస్తామా, మొత్తం క్లోజ్ అయిపోద్ది అక్కడికమ్మా. నెక్స్ట్ స్టెప్ మిగతా పిల్లలు చల్లి వెళ్తారు కదా, ఆ ఇంట్లోకి ఇల్లు కట్టినాక వెళ్తే నా తల్లి ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసా. అప్పుడు వీళ్ళు హోమం చేసిన తర్వాత వినాయకుడి పూజ చేస్తారమ్మా. అంటే ఇందులో 3 పూజలు ఉన్నాయి తల్లి. ధరణీమాతకు చేసుకోవాల్సింది ఇక్కడ తవ్వుతున్నాము, ఇలవెల్పులకి కులదైవం చేసుకోవాల్సిన పూజ, వినాయక పూజ, భూమి పూజ, అంటే కార్యాన్ని చేస్తున్నాం కాబట్టి ఈ 3 పూజల నియమాలు పాటిస్తలేరు ఇప్పట్లో. ఎందుకు పాటిస్తలేరు అంటే అమ్మ,
ఎవరైనా మిమ్మల్ని కాంట్రవర్సీ అడగవచ్చు. ఎందుకంటే అలా శంకుస్థాపన చేసిన గురువుకి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆ రోజు చాలా వీక్ అయిపోతాడు, నెక్స్ట్ డే వీక్ అయిపోతాడు. ఇలా అయిపోయి ఏమవుతాడంటే ఇది చేయడం ఎందుకు, నా ఆరోగ్యం దెబ్బతింటుంది కదా నా కార్యక్రమానికి దాన్ని అలా 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 అశ్రద్ధ చేసి వదిలేశారు. కానీ అలా ఉండదు, నిజమైన గురువుకి నిజమైన విద్యకి అలా ఉండదు తల్లి. ఎందుకంటే ఒక భూమిని తవ్వేటప్పుడు అమ్మ ఇంట్లో ఒక మంచి ఎలా ఉంటుందో చెడు కూడా ఉండవచ్చు కదమ్మా. మీ పూర్వీకులు ఉంటారు చనిపోయిన వాళ్ళు, వాళ్ళకి శాంతి పూజలు చేయాలి, వాళ్ళకి కావాల్సిన ఏదైనా పెట్టాలనుకుంటే ఇవన్నీ చేసేది చెప్పేవాడు కూడా కరెక్ట్గా ఉండాలి. ఇవన్నింటినీ ఎదుర్కొనేవాడే ఈ గురువు. ఈ గురువు ఆ బలంలో ఉన్నప్పుడే శంకుస్థాపన చేసి కట్టిన దానికి అమ్మ ఆ పునాది ఇంటి దేవాలయంతో సమానం. పూర్వం కొంచెం 50 ఏళ్ళకి వెళ్దాం, ఏ ఇల్లు చూసినా సుఖమే ఉంటుంది. ఎందుకంటే ఎంత బాగా అనిపిస్తుంది అడుగులో, ఆ అరుగు దగ్గర కూర్చున్నా, కడప దగ్గర కూర్చున్నా, వంట దగ్గర కూర్చున్నా. మేము ఈ మధ్య తాండూరుకి వెళ్ళామమ్మా. ఆ ఇల్లు 126 సంవత్సరాలు, మొత్తం రేకులు లేకుండా మట్టితోని మొత్తం కట్టెలతో కట్టారు. ఎక్కడి సుఖమమ్మా ఆ ఇంట్లో కూర్చుంటే, అబ్బాబ్బాబ్బా. అసలు వాళ్ళు ఫ్యాన్ కూడా వేసుకోవట్లేరమ్మా. ఆ మంచం మీద నన్ను కూర్చోబెట్టారు. ఆమె 85 ఏళ్ళు నాయనమ్మ అంట. గడికి ఒకటి ఏదో ఒకటి తీసుకొస్తుంది తినడానికి. ఆమె 3 సార్లు ఇక్కడ ముద్దు పెట్టుకున్న తల్లి. అమ్మాయి కోడలై వచ్చినావు, ఎంత సుఖంగా ఉందమ్మా ఇప్పుడు ఈ ఇల్లు అని అంటే ఆమె బాధపడి నా పెనిమిటి పోయి నా పరిస్థితి ఇట్లయినా చెప్తుంది. అంత సుఖమైన ఇల్లులు ఎక్కడున్నాయి తల్లి? లగ్జరియస్గా వచ్చిన ఈ జీవితంలో నీకు సుఖం ఉన్నది ఇంట్లో ఉండకూడదా? ఇల్లు కట్టుకున్నాక నీ తర్వాత ఒక కాపురం చేసే పిల్లలు వస్తారు, అల్లుడు వస్తారు, తర్వాత వంశానికి సంబంధించిన అభివృద్ధి వంశధారకులు వస్తారు. వీళ్ళందరికీ సుఖశాంతులు రావాలా? తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్కరు అదే. శంకుస్థాపన చేసిన తర్వాతనే గృహానికి సంబంధించిన పూజలు అంటే భూమి పూజలు చేసుకొని ఆ దాని నియమ నిబంధనలు పాటించుకున్న ఇల్లు, ఆ కులదైవాన్ని, ఆ ఇంటి దైవాన్ని కూర్చోబెట్టుకున్న స్థానం అవుతుంది తల్లి. ఆయన ఎక్కడే కూర్చుంటాడు, ఎక్కడ పోతాడు, నీకు తెలియకుండానే నీ కులదైవాన్ని కూర్చోబెట్టిన వాడు అవుతావు కదమ్మా. అది తెలుసుకోవాలి తల్లి. అది శంకుస్థాపన. మీరు అన్నది వినాయక పూజ వీరు, శంకుస్థాపన. సో ఖచ్చితంగా ఒక ఇల్లు కానీ ఏదైనా కట్టాలి అంటే ఈ 3 చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు మీరు ఒక యాంకర్ తల్లి, ఆధునికమైన ప్రపంచంలో ఉన్నాం మనం. శంకుస్థాపన అనేది అంతటి అవగాహన లేని ప్రశ్న మనకి ఇప్పుడు ఎక్కువ మాట్లాడుకుంటే. భూమి పూజ అనే తెలుసు, ఇలా తవ్వుతాము, అందులో పువ్వులు వేస్తాం, కొబ్బరికాయలు కట్టి ఇంతవరకు తెలుసు. భూమికి కింద చేసే పూజ అంటున్నాను నేను శంకుస్థాపన. ఇక పైన గడపర పెట్టి తవ్వుకున్నది నువ్వు చెప్పినది భూమి పూజ. మరి భూమి అనుమతించే పూజ ఏది? మరి నీ కులదైవాన్ని కూర్చోబెట్టి చేసేది శంకుస్థాపన కదా. ఈ శంకుస్థాపనకి విలువ రావాలి అంటున్నా. ఎందుకంటే అమ్మా ఎన్ని భూకంపాలు, ఎన్ని ప్రపంచాలు, ఎన్ని ఎలా అయితే లేవు తల్లి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ.